నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, ఇది వచ్చి ఓవర్ హెడ్ రూము. తర్వాత ఇది లిఫ్ట్ రూమ్ అంటారు. లిఫ్ట్ రూమ్ పైనలో కాంక్రీట్ వేస్తున్నాము. ఈ అబ్బాయి కొడుతున్నాడు కదా, అది నీడల్ అంటారు. ఆ నీడల్ వల్ల ఏమిటి యూజ్ కామెంట్ చేయండి. నీడల్ వల్ల మనకి ఏం యూజ్, కాంక్రీట్కి నీడలు ఎందుకు అవసరమో, వైబ్రేటర్ కానీ నీడలు కానీ కాంక్రీట్కి ఎందుకు అవసరమో, దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కామెంట్ చేయండి. ఓకేనా? చూడండి, అదే నీడలు వచ్చి మన కాంక్రీట్కి వేయడం వల్ల హనీ కూమ్స్ అంటారు. అంటే హనీ కూమ్స్ అంటే బొక్కలుగా సరిగ్గా ప్యాకింగ్ కాదు. సో ఇది నీడలు వేయడం వల్ల మనకి కాంక్రీట్కి స్ట్రెంత్ రావడం జరుగుతుంది. తర్వాత మనకి కాంక్రీట్ లెవలింగ్ అంతా నీట్గా కాంక్రీట్కి స్ట్రెంత్ వస్తుంది. ఫ్రెండ్స్, पानी नहीं डालना बोल रहे, कौन रहे वहाँ, पानी बंद करो, पानी ज़्यादा रहा. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బిల్డింగ్ ఎవరైనా వేసే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాలామందికి తెలీదు. నీడలో వేయడం వల్ల కాంక్రీట్ బాగా సెట్టింగ్ అవుతుంది. తర్వాత ఈ స్లాబ్కి కానీ బీములకు కానీ స్ట్రెంత్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పానీ బిల్కుల్ नहीं डालना बोलो, లీకేజ్ आ जाएगा यार. తర్వాత మనకి వచ్చి కాంక్రీట్ ఈ రెడీ ఆర్ఎంసీలో క్యావా. హలో, బిల్కుల్ పానీ नहीं डालना. చెప్పు వాళ్ళకి చెప్పు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి ఇది వచ్చి హెడ్ రూములకి వచ్చి మనము కాంక్రీట్ వాటర్ ప్రూఫింగ్ కాంక్రీట్ తెప్పించుకుంటాం మనము. ఎందుకంటే ఇది ఫైనల్ మోల్డ్ కాబట్టి సో లీకేజ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అవాయిడ్ అవుతాయి. సో ఈ ఆర్ఎంసీ M30 అంటారు దీన్ని కాంక్రీట్. ఈ కాంక్రీట్లో వాటర్ ప్రూఫింగ్ యాడ్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. సో లీకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఓకేనా? ఇలాగా మనము పైప్ లైన్ కొట్టుకొని ఆర్ఎంసీ మాన్యువల్గా ఒక 2-3 జనాలు పెట్టుకొని మనం కాంక్రీట్ వేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, పైప్ లైన్ కాకుండా గ్యాంగ్ వాళ్ళని పిలిపించి సిమెంటు జెల్లీ ఇవంతా తెచ్చి యాడ్ చేసి 1 మినిట్ కొట్టడం వల్ల టైం వేస్ట్. తర్వాత తర్వాత లేబర్ కాస్ట్ ఇవంతా ప్రాబ్లం వస్తుంది. సో మనము ఇలా ఆర్ఎంసీ ద్వారా వేయడం వల్ల మనకి టైము కలిసి వస్తుంది. ఈ మెటీరియల్ తలకాయ నొప్పి ఉండదు. లేదంటే జెల్లీ తేవాలి, ఎంశాండ్ తేవాలి, సిమెంట్ తేవాలి, ఇది ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవంతా చాలా తలనొప్పిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా మనమంతా రెడీ చేసుకొని చూడండి, ఇలా అంతా మనం క్లియర్గా రెడీ చేసుకొని ఆర్ఎంసీ ఆర్డర్ చేసుకున్నామంటే మనకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ఈ లేబర్ తలకాయ నొప్పి ఉండదు. సింపుల్గా ఒక 2 లేబర్లు పెట్టుకొని మనము ఇలా కాంక్రీట్ వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, వాళ్ళే వస్తారు, ఆర్ఎంసీ వాళ్ళే వస్తారు, పైప్ లైన్ అంతా కొట్టడం జరుగుతుంది. మనకి ఒక 2 లేబర్ పెట్టుకున్నామంటే ఈ నీడలు కొట్టడానికి లెవెల్ తట్టడానికి దీనికంతా సింపుల్గా పని అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఎవరన్నా బిల్డింగ్స్ చేపించే వాళ్ళు ఎలా మీ ప్లాన్ చేసుకోవాలంటే మనకి లేబర్ కాస్ట్ కావచ్చు, మెటీరియల్ కాస్ట్ కావచ్చు, మనము బేరేజ్ వేసుకోవాలి. అయినంత వరకు మనకి లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ ఈ 2 మనము బేరేజ్ చేసుకొని ప్లాన్ చేసుకోవాల్సి పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా ప్లాన్ చేసుకుంటే మనకేమంటే ఈ ఎక్స్పెన్సెస్ ఖర్చులు అనేది తగ్గడం జరుగుతుంది ఫ్రెండ్స్. బిల్డింగ్ కట్టే వాళ్ళు టోటల్ ఎస్టిమేషన్ మెయిన్, మనము లేబర్ ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత మెటీరియల్ కాస్ట్, ఈ లేబర్ కాస్ట్ ఈ 2 అవాయిడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మనం అవాయిడ్ బిల్డింగ్ కట్టే వాళ్ళు బిల్డర్ కావచ్చు, చిన్న ఇల్లు కట్టే వ్యూవర్స్ కావచ్చు,
మెటీరియల్ అండ్ లేబర్ ఈ ఎస్టిమేషన్ మీరు పక్కా ప్లాన్ చేసుకున్నారంటే మీకు జాస్తి ఎక్స్పెన్సెస్ ఖర్చు లేకుండా బిల్డింగ్ కావచ్చు, చిన్న చిన్న హౌసులు కావచ్చు, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మెయిన్ మెటీరియల్ అండ్ లేబర్ కాస్ట్ ఈ రెండు మీరు ఎస్టిమేషన్ చేసుకోవాల్సి పడుతుంది. లేదా మీకు తెలియలేదంటే ఎవరైనా ఇంజనీర్ ఎవరైనా పెట్టుకొని మీరు ప్లాన్ తీసుకోండి. ఒక బిల్డింగ్కి, ఒక స్లాబ్కి ఎంత మెటీరియల్ కాస్ట్ అవుతుంది, ఎంత లేబర్ ఖర్చు వస్తుంది, ఇలాంటివన్నీ మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్ ఈ మనకి ఈ ఎక్స్పెన్సెస్ ఖర్చెస్ ఇవి అవాయిడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఎస్టిమేషన్ తెలియకుండా మీరు మీ పద్ధతిలో మీరు బిల్డింగ్ ప్లాన్ చేశారంటే మీకు డబుల్ ఖర్చు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మెయిన్ వచ్చి మెటీరియల్ అండ్ లేబర్ ఈ ఎస్టిమేషన్ మీకు తెలిసి ఉండాలి. ఒక ఫ్లోర్కి ఎంత మెటీరియల్ వస్తుంది, కాస్ట్ అవుతుంది, తర్వాత లేబర్ ఎంత అవుతుంది, ఇవన్నీ మీరు బేరేజ్ వేసుకోవాలి. బేరేజ్ అంటే ఎక్స్పెన్సెస్ ఎస్టిమేషన్. ఇవి వేసుకున్నారంటే మీకు సింపుల్గా వర్క్ అవుతుంది, మీకు ఖర్చు తగ్గుతుంది. లేదనుకో మీకు మేస్త్రి 10 రూపాయలు దాన్ని 20 రూపాయలు చేసేస్తాడు మీకు. సో డబుల్ ఖర్చు రావడం జరుగుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎవరైనా కొత్తగా చూసే వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.